విధానం ఈ విధంగా అవసరమైతే ఇప్పుడు మన 0 to 5 years వాళ్ళలో ఒక బొమ్మలతో ఆడుకున్నప్పుడు ఎలా ఉంటున్నారు, వాళ్ళలో మంచి మంచి ఆలోచనలు వచ్చే అవకాశం. ఇప్పుడు మాకు కూడా ఒక 2 పిల్లలు ఉన్నారు. ఒక బాబు 8th క్లాస్, పాప యూకేజీ. ఏదైనా బొమ్మలు వేసి ఆ బొమ్మలో పాల్గొట్టేసి అందులో ఎందుకమ్మా ఇలా చేశానంటే అందులో ఏముందో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇలా చేశాను అనేటువంటి కాన్ఫిడెంట్. అంటే పిల్లల్లో ఏదో తెలుసుకోవాలి ఉత్సుకత అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి విషయాలన్నీ కూడా మనం సింథసిస్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి. ఇంకా మూడవ విషయం ఏంటంటే ఇక్కడ క్రియేటివిటీ, ఒక కొత్త క్రియేటివిటీ. ఈ నేటి ప్రపంచంలో, నేటి విజ్ఞాన యుగంలో క్రియేటివిటీ అంటే సృజనాత్మకత అనేది చాలా చాలా ముఖ్యమైన వనరు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ సృజనాత్మకత అనేది లేకపోతే మనం ఎప్పుడు కూడా చేసిన పనులే చేస్తూ ఉంటాం. అలా చేసిన పనులే చేస్తూ కొత్త కొత్త విషయాలు నేర్చుకోకపోవడం ఏమవుతుందంటే దేశం యొక్క ప్రగతి, అభివృద్ధి అనేది పుట్టుపడే అవకాశం ఉంది. మనం కుటుంబంలో వ్యవస్థ కావచ్చు, దేశం కావచ్చు, ఏది తీసుకున్నా కూడా ఈ క్రియేటివిటీ థింకింగ్ లేకపోతే ఎప్పుడు చేసిన పనే చేస్తున్న వల్ల అభివృద్ధి అనుకున్నంత జరగపోయే అవకాశం ఉంది. క్రియేటివిటీ థింకింగ్ లో పిల్లలకు మనం ఇంట్లో కూడా చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా స్కూల్లో కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత టీచర్స్ తో మంచి మంచి విషయాలు క్రియేటివ్ థింకింగ్ లో కొత్త కోణంలో ఆలోచిస్తూ ఒక ప్రాక్టికల్ గా అనమాట. ప్రాక్టికల్ గా ఎప్పుడైతే పిల్లవాడు ఆలోచిస్తాడో ఖచ్చితంగా ఒక మంచి స్థాయిలోకి వెళ్ళేదానికి ఇవి బాగా తోడ్పాటు అవ్వగలవని ఈ సందర్భంగా ఈ పేరెంట్స్ ఆర్ట్ ఆఫ్ పేరెంట్ అంటే ఒక తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉండాలనేటువంటి కాన్సెప్ట్ లో ఇది మూడో విషయంగా మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రెస్పెక్టబుల్ మైండ్, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఓకే, పేరెంట్స్ గా మనం రెస్పెక్టబుల్ గా అందరినీ ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తుంటే మన ఆయన పోయిన వాళ్ళు కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఆటోమేటిక్ గా ఎప్పుడు కూడా పిల్లలు ఎప్పుడు కూడా పెద్దలను అనుకరిస్తారు. పిల్లలు ఎప్పుడు కూడా పెద్దలను అనుకరిస్తారు. అంటే ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి లాంగ్వేజ్, ఇంట్లో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఒకవేళ ఇంట్లో వాళ్ళు స్పిరిచువల్ గా ఎక్కువగా బాగుంటే వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచన ధోరణి. ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అంశాలే. రెస్పెక్ట్ అనేది ఏంటంటే ఇక్కడ చిన్నప్పటి నుంచి రెస్పెక్ట్ అనేది లేకపోతే పెద్ద అయిన తర్వాత రావడం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ మన ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో ఎలా ఉండాలి, అవసరమైతే వాళ్ళతో కనెక్టివిటీ అవుతూ వాళ్ళకు ఏదన్నా హెల్ప్ చేసుకుంటూ భోజనం పెట్టడం ఇలాంటివి నేర్పిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ పిల్లల్లో ఈ మంచి రెస్పెక్టబుల్ మైండ్ సెట్ తో అద్భుతంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎంపతి మైండ్. ఎంపతి ఏంటంటే జాలి, దయ, కరుణ, గ్రాటిట్యూడ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ అందరికి ఇంపార్టెంట్, పెద్ద చిన్న అనేది గ్రాటిట్యూడ్. ఒక జాలి అనేది ఉండాలి, దయ, వీటితో పాటు కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. సో మరి గ్రాటిట్యూడ్, జాలి, దయ, కరుణ ఎప్పుడు వస్తుందంటే మనం ఎప్పుడైతే వాళ్ళలో మోరల్ వాల్యూస్ నేర్పిస్తూ ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతూ ఇలా ఉంటూ ఉంటే ఆటోమేటిక్ వాళ్ళలో జాలి, దయ, కరుణ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా వస్తుంటాయి. ఇక్కడ మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్నా పిల్లల్లో ఈ 5 విషయాలు కన్నా పిల్లల్లో నేర్పిస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ రోజు వాళ్ళను రేపటి పౌరులుగా చక్కగా ఉండేదానికి అవకాశం ఉంది. అలాగే తల్లిదండ్రులతో బాగా కనెక్టివిటీ అయ్యే అవకాశం మనం చాలా మంది ఈ రోజు పేరెంట్స్ పిల్లలను ఎక్కువగా చూసుకుంటే మనం ఎక్కువగా షాపింగ్ మాల్ కు ఇలాంటి వాటికే తీసుకెళ్తూ ఉంటాం. ఏమవుతుందంటే ఇక్కడ ఎప్పుడు షాపింగ్ మాలే కాకుండా వాళ్ళకి ఏదైనా ఫ్రీడమ్ దొరికినప్పుడు ఓపెన్ ప్లేస్ లో పార్కులకు తీసుకెళ్లడము, లేదంటే ఒక పొలాలకు తీసుకెళ్లడం, అక్కడ ఏం జరుగుతుంది, ఆ ల్యాండ్ అంటే ఎలా ఉంటుంది, క్రాప్స్ ఎలా వస్తాయి, ఇరిగేషన్ ఎలా ఉంటుంది, వ్యవసాయాన్ని ఎలా చేయవచ్చు, మరి ఆ పంట పొలాల్లో గింజలు ఎలా పెట్టచ్చు. ఎందుకంటే చాలా మంది సిటీస్ లో పిల్లలు చాలా విషయాలు తెలియవు. ఈ ఫ్రూట్స్ దేని నుంచి వస్తుంది, మనం తినే ఆహార ధాన్యాలు ఏదైనా సరే అది ఎలా వస్తుంది, ఏంటి దాని విలువ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియకపోవడం వల్ల రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా నేర్పించకపోతే ఇవి తెలుసుకునే అవకాశం లేకుండా ఆర్టిఫిషియల్ గా వస్తున్నాయా లేదంటే నేచురల్ గా వస్తున్నాయా అనేటువంటి డౌట్ కూడా పిల్లల్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా పిల్లలతో కనెక్టివిటీ అవుతున్నారు. సో అంటే ఈ పిల్లల్లో మంచి మంచి కథలు చెప్తూ ఉండడం, క్వాలిటీస్, సొసైటీలో ఎలా ఉండాలా, ఇవన్నీ కూడా నేర్పిస్తుంటే ఒక మంచి వ్యక్తులుగా తయారయ్యేదానికి ఇక్కడ బాగా ఆస్కారం ఉంటుంది. మాంటిసోరీ విధానంలో డాక్టర్ మాంటిసోరీ మేడం వారు ఏం చెప్పారంటే ఇక్కడ ఈ పిల్లల గురించి
ఇక్కడ ఏం చెప్పారంటే మేడం అక్కడ చెప్పినట్టు విధానం ఏంటంటే పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర గురించి. పిల్లలు ఎప్పుడు కూడా మనం ఇచ్చేటువంటి తరబీదు బాగా ఉంటే ఒక శక్తివంతమైన వ్యక్తులుగా తయారవుతారు, ఆ విధంగా తీర్చిదిద్దవచ్చు అనేటువంటి విధానాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ మెయిన్ గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ డాక్టర్ మెండేశ్వరి విధానంలో ఏం చెప్పారంటే పర్వతాలలో ఉన్నటువంటి బంగారు గనులు కనుగొలుగుతున్నారు, భూగర్భంలో ఉన్నటువంటి బొగ్గు గనులు కనుగొలుగుతున్నాం, సముద్ర గర్భంలో ఉన్న నిక్షేపాలను కూడా కనుగొనగలుగుతున్నాం. అయితే ఒక పిల్లవాడు ఈ ప్రపంచానికి వచ్చేటప్పుడు తనలో దాగి ఉన్న క్రియేటివ్ జీన్, ఆ జీన్ అనేది పోకపోతే ఆ పిల్లవాడిలో మంచి వ్యక్తిత్వ వికాసంతో పాటు మంచి క్వాలిటీస్ అనేటి దెబ్బతినే అవకాశం ఉందని ఇక్కడ డాక్టర్ మెండేశ్వరి విధానంలో చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. అంటే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ క్రియేటివ్ జీన్ అనేది పిల్లవాడు దాగి ఉంది. ప్రతి వ్యక్తిలో ప్రతి ఒక్కరిలో క్రియేటివ్ జీన్ అయితే ఖచ్చితంగా దాన్ని బయటకు తీసుకురావడమే అసలైనటువంటి సీక్రెట్ అన్నమాట. అంటే ఇక్కడ ప్రతి వ్యక్తిలో కూడా మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఉంది. ఇక్కడ మెయిన్ గా ప్రతి పిల్లవాళ్ళు అట్లీస్ట్ 2-3 ఇంటెలిజెన్స్ అయినా ఉండొచ్చు. ఇక్కడ కన్నా తీసుకుంటే మెయిన్ గా ఏంటంటే ఇక్కడ మ్యాథమెటికల్ కావచ్చు, స్పిరిచువల్, నేచర్, సోషల్, లింగ్విస్టిక్, లాజికల్, ఇంటర్పర్సనల్, ఇంట్రాపర్సనల్, సోషల్, ఎమోషనల్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ లో ఖచ్చితంగా ప్రతి వ్యక్తిలో కనీసం 2-3 మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అయితే ఖచ్చితంగా ఉండకపోయే అవకాశం లేదు. ఆ వ్యక్తిలో ఆ పిల్లవాడిలో క్రియేటివ్ జీన్ ఏముంది అనేది మనం అర్థం చేసుకోగలిగితే ఒక శక్తివంతమైన వ్యక్తిగా తయారయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. డాక్టర్ మెండేశ్వరి గారు చెప్పినటువంటి విషయం. తర్వాత ఇక్కడ మనం ఒక పేరెంట్ గా ఏంటంటే పేరెంట్ లో మెయిన్ గా ఏంటంటే పేరెంట్ లో మనం ఒక అబ్జర్వేషన్ తీసుకుంటే ఎప్పటికి కూడా పేరెంట్ చాలా మంది పిల్లలను పొగుడుతూ ఉంటారు అన్నమాట. ఒక విషయం మీద ఏదైనా సక్సెస్ అయినప్పుడు, ఒక మంచి మార్క్స్ వచ్చినప్పుడు, ఒక మంచి రిజల్ట్ వచ్చినప్పుడు ఇలాంటిది కాకుండా ప్రేజ్ చేయాలి. ప్రేజ్ అంటే ప్రశంసించాలి. అంటే ఆ పనిలో పెట్టేటువంటి ఎఫర్ట్ ను మెచ్చుకోవాలి. భలే చేసావు నాన్న, నువ్వు ఈ రోజు చాలా నువ్వు పెట్టినటువంటి ఎఫర్ట్ ఎక్సలెంట్ గా ఉంది, ఇంకా కొంచెం దీని మీద ఫోకస్ చేయగలిగితే ఒక శక్తివంతంగా తయారవుతుంది, మంచి రిజల్ట్ నీకు అందించే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఎఫర్టే కావాల్సింది. ఈ విధంగా ప్రోత్సహించాలి. పొగడడం అనేది చేస్తుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ టైం వస్తుందా రాదా ఇదే రిజల్ట్ అనేటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లలు మరీ ఎక్కువగా పొగడకుండా సర్ప్రైజ్ చేస్తూ ఒక మంచి మోటివేషన్ ఇస్తుంటారు. దట్ ఈస్ ద ఫేజ్ ఆఫ్ పేరెంట్స్. ప్రతి క్షణం ఇస్తూనే ఉండాలి. చాలా మంది వింటుంటారు, రోజుకి నేను 10 టైమ్స్ చెప్పా, 20 టైమ్స్ చెప్పా, 30 టైమ్స్ చెప్పా, 100 సార్లు చెప్పినా ఇందులో మార్పు రాలేదని ఇలా అనుకుంటూ ఉండొచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ మనం చెప్పే విధానంలో 10 టైమ్స్ చెప్పినామా, 20 టైమ్స్ చెప్పినామా అనే విధానం, మనం చెప్పిన దాంట్లో ఏది కనెక్ట్ అయింది అనేది మనం ఇక్కడ మనం సునిశ్చితంగా భావించాలి. మనం చెప్పే మాట కనెక్ట్ అయిందా, దాన్ని బట్టే పిల్లలు కనెక్ట్ అవ్వని మాటలు మనం 100 చెప్పినా కూడా పెద్ద ఉపయోగం ఉండకపోయే అవకాశం. దట్ ఈస్ ద ఫ్రేజ్. సెకండ్ థింగ్ ఏంటంటే యాక్సెప్టెన్స్. ఖచ్చితంగా మనం పిల్లల్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. జెండర్ విషయంలో కావచ్చు, మేల్ కావచ్చు, ఫిమేల్ కావచ్చు, టాలెంట్ ఉండొచ్చు, టాలెంట్ ఉండకపోవచ్చు, ఇంకా లోపాలు కూడా ఉండొచ్చు, చెప్పలేము మనం. ఎందుకంటే పిల్లలు ఈ రోజు మనం చూస్తున్నాం బయట సొసైటీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అవన్నిటి కూడా యాక్సెప్ట్ చేయగలిగే కేపబిలిటీ పేరెంట్స్ గా ఉంది. యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. అన్నిటికీ సవాల్తో కూడినటువంటి ఒక సవాల్గా తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. దట్ ఈస్ ద యాక్సెప్టబుల్. యాక్సెప్ట్ అంటే ప్రతిదీ కూడా పిల్లవాడు తప్పు చేసినా సరే దానికి తగ్గట్టు దానికి ట్రైనప్ అవుతూ, ట్రైనింగ్ ఇచ్చుకుంటూ, యాక్సెప్టెన్స్ చేస్తూ కొన్ని విషయాలు ఏం జరిగింది ఏంటనేది ఒక బాధ్యత రహితంగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. తర్వాత ఆర్ మీన్స్ రెస్పెక్టబుల్. ఇందాక చెప్పి రెస్పెక్టబుల్ కంటే పిల్లవాడికి ఎప్పుడు కూడా మంచి రెస్పెక్ట్, మోరల్ వాల్యూస్ ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాం. అంటే ఏంటంటే ఇక్కడ ఎంపతి. ఎంపతిలో కూడా అంతే సేమ్, ఒక జాలి దయ అనేది నేర్పిస్తూ ఉంటారు. ఎన్ మీన్స్ నర్చర్ అంటే చాలా మంది ఏం చేస్తుంటే చిన్న వయసులో పిల్లలకు ఆహారపు అలవాట్లలో ఉదాహరణకు ఒక నూడిల్స్, గోబీ రైస్ ఇలా అలవాటు చేసామనుకోండి, అక్కడ లోపల టేస్టీ బర్డ్స్ ఆ విధంగా అలవాటు పడిపోవడం వల్ల
ప్రతిసారి వాటి మీదే ఆ పిల్లవాడు ఆ టేస్టీ బడ్స్ అలవాటు పడి ఎక్కువగా ఇలాంటి టేస్టీగా ఉన్న ఫుడ్కు అలవాటు పడే అవకాశం. ఆహార విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, బ్యాలెన్స్ డైట్ అవుతుందా లేదా, ఎలాంటి ఫుడ్ పెడుతున్నాం, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటి, ఇలా తింటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, మరి ఏంటి ఈ ఫుడ్ విషయంలో కూడా మనం మెయిన్ గా ఈ మంచి ఫోకస్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇందులో ఆహారపు అలవాట్లు, శరీర ధర్మాలు అనేవి ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఈ శరీర ధర్మాలు కూడా పిల్లల్లో నేర్పిస్తుండాలి. శరీర ధర్మాల్లో మెయిన్ గా ఏంటంటే నీటి ధర్మం. పొద్దున్న లేస్తానే మినిమం అట్లీస్ట్ 1 గ్లాస్ వాటర్, 2 గ్లాస్ వాటర్. ఎస్ మేడం వారు వాటర్ తాగుతారు. సో అంటే అట్లీస్ట్ 1 గ్లాస్ వాటర్. మనం వాటర్ తాగుతుంటే ఆటోమేటిక్ పిల్లలు కూడా ఆటోమేటిక్ గా ఆ మంచి వాటర్ పొద్దున్న లేసని వాటర్ తాగేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ప్రతిరోజు లేచిన వెంటనే కుండ దగ్గరికి వెళ్ళి ఒక 3-4 గ్లాసులు వాటర్ తాగేసి, మా పిల్లలు లేస్తారు ఏం చేస్తారంటే వెంటనే అక్కడ కుండ దగ్గరికి వచ్చేసి 1-2 గ్లాసులు వాటర్, వాళ్ళు కూడా కనీసం 1 గ్లాస్ వాటర్ తీసుకుంటారు. ఇలాంటి నీటి ధర్మం నేర్పించి, ఎందుకంటే మన బాడీలో ఎన్నో ఈ పొద్దు నుంచి రాత్రి వరకు ఎన్నో తిన్నటువంటి పదార్థాల్లో కల్మషాలు